చెన్నైలో రోహిణి థియేటర్లో రాజాసాబ్ పోయాను భయ్య. ఏపీలో టికెట్ రేట్లు చూశాక నా రియాక్షన్ ఎలా ఉంటుందంటే, అక్కడ 400 ఉంది. నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. మనీ నో మనీ ఉన్నది ప్యాన్ ఒకటేరా, దాన్ని కూడా తీసుకొని చావండి. అలానే థియేటర్కి వెళ్తూ వెళ్తూ ప్రభాస్ అన్న కోసం క్రొకటైల్ని కూడా తీసుకెళ్దాం. మా బస్సోడు ఆటోవాడు చేసిన లేటుకి నేనైతే అరగంట లేట్ వెళ్ళిపోయాను భయ్య. అరగంట లేట్కి వెళ్ళిన తర్వాత నా చిరాకు ఎలా ఉందో తెలుసు. బయలుదేరదాం బాబు. వద్దండి, ఇంకా సేపు ఉండి ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. ఇంత చిరాకుల తర్వాత వెళ్ళిన తర్వాత కూడా మనకి దొరికిన రిలీఫ్ ఏంటంటే భయ్య, రోహిణి థియేటర్ చాలా బాగుంది. చాలా పెద్ద థియేటర్ అయితే ఉంది భయ్య. అందుకని రష్కి వెళ్ళిపోయాను లోపలికి. థియేటర్ అయితే చాలా పెద్ద స్క్రీన్ భయ్య. అప్పటికే నేను వెళ్ళిపోయేసరికి 20 మినిట్స్ అయిపోయింది. కానీ ఒక సాంగ్ అయిపోయిందని చెప్పారు కాబట్టి ప్రాబ్లం లేదు. అప్పటికే రాజాసాబ్ ఇంట్రడ్యూస్ అయిపోయాడు, పర్లేదు అనుకున్నాను. కానీ భయ్య ప్రభాస్ సినిమా అయితే కెవ్వు కేక సూపర్ కామెడీ అని చెప్పలేము, కానీ ప్రభాస్ ఉన్నంతవరకు ఆ వింటేజ్ ఫీల్ అయితే పోలేదు భయ్య. సినిమా అయితే చాలా బాగానే వెళ్తూ ఉండింది. అలాగే మంచి ఇంటర్వెల్ ట్విస్ట్లు కూడా పడ్డాయి. కాకపోతే ప్రభాస్ని ఆ వింటేజ్ లుక్లో చూస్తుంటే చాలా బాగా మంచిగా అనిపించింది భయ్య. ఇన్ని రోజులు ప్రభాస్లో కొంచెం గ్లామర్ రోల్స్ చూసాం, కానీ ఫస్ట్ టైం ప్రభాస్లో ఆ పవర్ని చూసాం భయ్య. ఇంటర్వెల్ కార్డ్ అయితే పడిపోయింది. మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగానే ఉంది భయ్య. సెకండ్ హాఫ్ ఇంకెలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. తర్వాత పనిగా థియేటర్ కూడా చూసాను, చాలా బాగుంది భయ్య. ఆ లైటింగ్స్కి జస్ట్ ఎంత బాగుందంటే లైటింగ్. సెకండ్ హాఫ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు భయ్య. కానీ ప్రభాస్ అయితే చిచ్చిపడేశాడు తన యాక్టింగ్తో అయితే. కానీ మూవీ మాత్రం దాంట్లో ఉన్నంత గ్రిప్ అయితే లేదు భయ్య. నేను క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశాను, చాలా బాగానే వెళ్ళింది. కానీ ఎండ్ చేసిన విధానం చూస్తే నాకు అసలు నచ్చలేదు భయ్య. ఆ ఎండ్ చేసిన విధానం చూసాక నా రియాక్షన్ లడ్డుల ప్లాన్ నాయన. ఇంకా మీరు ప్లాన్ 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 అంటే నేను మొత్తం ఇట్లా ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ టైం వేసుకొని దుంకుతా చూడు. మొత్తం ఒక పులొక జింకొక సింహం అట్లా అన్నీ వేసుకొని దుంకుతాడా. అట్లో డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చలు అయిపోయి బట్టలు చింపేసుకుంటారు అనుకున్నా నేను పబ్లిక్.